ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ఆలయ అర్చకులు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్కు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసింహ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మణ స్వామి జయంతి సందర్భంగా మేమందరం ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి లక్ష్మణ స్వామి ఆశీస్సులంతా ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజల మీద, అదేవిధంగా ముఖ్యంగా రైతాంగం మీద అందరి మేలు విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ చల్లగా చూడాలని చెప్పి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆ జయంతి స్వామివారి లక్ష్మణ స్వామి జయంతి సందర్భంగా మా ధర్మపురి ప్రజల రైతాంగాన్ని మేము మనవి చేసుకుంటున్నాం. ఈ శాసనసభ్యుడిగా విప్పుగా మరి 10 సంవత్సరాల కింద వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రజలు మిల్లర్ల దగ్గరికి పోయి రైతాంగం ఎంత ఇబ్బందుల పాలైంది. ఏ ఒక్క రైతు కూడా ఈరోజు 70% కొనుగోలు చేసిన రైతులకు ఆ దైవక్షేత్ర సన్నిధిలో ఉండి చెప్తున్నా 42 కిలోల కంటే ఎక్కువగా ఇక్కడ కూడా దాటకుండా అధికారులతో కట్టడి చేపించి ముఖ్యమంత్రి ఆదేశాన్ని అమలు చేసే విధంగా ఈ ప్రాంత సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మిల్లర్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కొనుగోలు చేపించిన మాట వాస్తవాన్ని కూడా రైతాంగాన్ని మనవి చేసుకుంటూ రాబోయే కొనుగోలు పట్ల ఇప్పుడున్న కొనుగోలులో జరిగినటువంటి పొరపాట్లు ఏమున్నా కూడా సరిచేసి ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది జరగకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ల రైతులకు అండగా ఉండే ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ముందుకు పోతున్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేస్తున్నాం.